ఇంటింటికి సుక్క ముక్కట ఓటర్కు 1000 నుంచి 2000 ఇస్తున్నట. అసెంబ్లీ ఎన్నికలు తలపిస్తున్న సర్పంచ్ ఎలక్షన్స్ అట. ప్రలోభాలు మొదలుపెట్టిన అభ్యర్థులట. వలస వలస ఓటర్లను రప్పించేందుకు ఏర్పాటట. రేపు 4236 గ్రామాల్లో మొదటి విడత ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ 4236లో ఏకగ్రీవం అయిపోయినాయి, వదిలేరు. అవి 3800 చిల్లరనే చెప్తున్నారు లెక్క. ఏది ఏమైనా ప్రతి ఊర్లో సుక్క ముక్క చీరలు ఇంకేమైనా ఉంటే ఇంకేమైనా ఈ లేకపోతే ఓటేసే పరిస్థితి లేదట. ఎంత సిగ్గు లేకుండా రాస్తున్నాయి పేపర్లు. దీన్ని మార్పు రావాలి. ఇది తప్పురబై ప్రజాస్వామ్యంలో ఓటు నమ్ముకుంటారు. ప్రజలు మారాలని రాయాలి. సరే గ్రౌండ్ లో జరగని ముదనష్టం కానీ ఒక మీడియా ఛానల్ గా కొంచెం ప్రమోషన్ చేయాలి. బాబు పైసలు తీసుకోవద్దు, మందాగొద్దురా, ఓటేరియా, నిజాయితీ ఏరియా చెప్పాలి. అది చెప్పకుండా వీడు ఇగో మా బొక్క పెట్టిండు, ఈడ సుక్క వేసిండు, అన్ని చేసిండు. ఇదేనా? ఏం ముద రాష్ట్రం నాయన ఇది? రాష్ట్రమా వల్లకాడ? పరాకాష్ట అయిపోయింది. ఓడన రూపాయలు లేనోడు ఇలా సర్పంచ్ కావాలంటే కూడా కష్టమే వచ్చింది. ఇది మాత్రం ఓపెన్ సీక్రెట్. ఒక రూపాయి లేకుండా నేను సర్పంచ్ అయ్యి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అనుకునేటోడు వాడు గెలోడు. ఇక నన్ను అడిగితే వాని ఓటు వానికే పడుతుంది. ఇంకా వీడు కూడా రాసింది ఈ పనికి మాలినాడు కూడా మల్లేశగాడు. ఇంకో కిక్ అంట వీనికి. ఇదే కేసీఆర్ అంటే ఇప్పుడు ఏమని తెలుసా? రెండు కదా ఇట్లా ఎగిరి దుంకి కేసీఆర్ పండబెట్టి తొక్కుతా, ఉంగబెట్టి గుద్దుతా, ఎదురా కేసీఆర్ నువ్వు తాగోతులను చేస్తున్నావు, తాగోతున్నా కొడుకులను చేస్తున్నావు అని పత్తి దేశాలు వేస్తు దొంగనా కొడుకులు. నల్లికుట్లో రగ్గాడు, ఆ మల్లిగాడు. ఈ రేవంత్ రెడ్డి తాగితే అమృతం తాగినట్టు అవుతుంది. ఇప్పుడు అమృతం ఆరా నీ అవ్వ. ఈ దాది ఇప్పుడు 200 ఏళ్ళు బతారు. కేసీఆర్ పెట్టిన దాది 10 ఏళ్ళకి చచ్చిపోతారు. రేవంత్ రెడ్డి ఆపిన దాదితే 200 ఏళ్ళు బతారు. కాబట్టి అమృతం పచ్చపచ్చ పరమాణాలతో పెడతానమాట. సిగ్గిలచ్చలేదు దొంగనా కొడుకులకు. అట్నే చెప్తారు. ఇగో మందు మాయలో పల్లె ఓటర్ అట. పంచాయతీ పోరులో విందుల జోరట. డిసెంబర్ 1 నుంచి 5 మధ్య 940 కోట్ల మధ్య అమ్మకాలు జరిగినాయి. త్వరలో కూడా భారీగా అమ్మకాలు పెరుగుతార. నగరాల్లో స్థిరపడిన ఓటర్లకు అక్కడే దావతులు ఇస్తున్నట. 5 మాత్రం కట్టనే. నువ్వు హైదరాబాద్ ఉన్నట్టు నీ హైదరాబాద్ లో ఉన్న రోజులు మొత్తం ఓ కాడి తీసి ఇంకా ప్రోగ్రామ్ పెట్టి నువ్వు అందరు కూర్చొని ఇక్కడ దాగురి తాగి వచ్చి ఓటేరు అని చెప్పేసి ఇది కూడా ఒకటి నడుస్తున్నాయి. ఇంకేంది? యథేచ్ఛగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నట. ప్రేక్షక పాత్ర వహిస్తున్న ఎన్నికల సంఘం ఎక్సైజ్ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజాస్వామ్య ప్రియులు. మలియా లాంటి లంగలు కాదు, మాసం వంటి మంచోళ్ళట ఆందోళన వ్యక్తం చేస్తున్నట. సో ఇప్పుడు 940 కోట్లు 5 తారీఖే. 5 + 5 10. ఇంకో 940 కోట్లు కలిపి దరిదాపు 2000 కోట్లు సంపాదించాడు. 10 రోజులు ఎవడం సంపాదిస్తాడనే ఇంత డబ్బు. సో రేవంత్ రెడ్డి గొప్ప ముఖ్యమంత్రి. ప్రపంచంలో ఇంత మేధావైన ముఖ్యమంత్రి చూడలేదు కాక చూడను కూడా. ఇంత మేధావి దొరుకుడు మన జన్మల అదృష్టం. ఇంత మంచి తాపుతాండు కిక్ అయితే అది మనకి ఇప్పుడు. మరి రేపు హాస్పిటల్లో పడతారు, మీకు ఆరోగ్యశ్రీ వస్తుంది, మీరు వస్తారు, రైతు బీమా వస్తుంది. ఇంకా మీకు ఏం కావాలనే? అభివృద్ధి, రైజింగ్, తెలంగాణ రైజింగ్. సో ఇంత చండాలమైన పేపర్లు రాతలు రాస్తాని దయచేసి తెలంగాణ బిడ్డలు గ్రహించాలి. ఈ వార్తలు నమ్మి ముచ్చట్లు చదివి ఆగం కాకుని న్యాయంగా ఓటేసే ప్రయత్నం జరిగింది. మీరు పైసలు తీసుకోరా మీ ఇష్టం. కానీ మంచోనికి ఓటేరి, లంగలకు దొంగలకు ఓటేగిరి, మందు వంచుతోనికి తాగుబోతుని తయారు చేస్తోనికి ఓటేగిరి. చెప్పిన రేవంత్ రెడ్డి అయితే ఆయన అందరూ చెప్పేదేమో సారంగ నీతులు, చేసేదేమో లుచ్చాపన్లు. కనిపిస్తలేవా ఇక్కడ? ముగిసిన తొలి విడత ప్రచారం అట. రేపే ఫస్ట్ ఫేజు పంచాయతీ ఎలక్షన్స్. 3836 సర్పంచ్ స్థానాలు, 27,960 వార్డు స్థానాలకు పోలింగ్ అయింది. ఒక్కో సర్పంచ్ స్థానానికి సగటున బరిలో 6 నిలిచిరు. సైలెంట్ ఆపరేషన్ షురూ చేసిన అభ్యర్థులు. ముగిసిన 3వ విడత నామినేషన్ ఉపసంహరణ. అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు. అయితే విషయం ఏంటంటే మరి రేపు మార్నింగ్ లైవ్ రాకపోవచ్చా? యథావిధిగా రేపు సాయంత్రం న్యూస్ ఉంటుంది. ఎందుకంటే మరి నేను ఓటు వేయాలి కదా, ఓటు హక్కును వినియోగించుకోవాలి కదా. సో రేపు లైవ్ రాదు. ఈరోజు సాయంత్రం కూడా రాకపోవచ్చు, అదొకటి గమనించరు. ఇదైతే ఇక ఇవాళ నైట్ మొదలవుతుంది. ఇవాళ నైట్
గాలిలకు హెలికాప్టర్లు లేస్తాయి ఊర్లలో. ఊరికో హెలికాప్టర్ లేస్తుంది, అంటే డ్రోన్ అనుకోరు, సపోజ్ ఊరికో డ్రోన్ లేస్తుంది. లేచి పైసలు మోసుకొని పోతుంది, పైసలు వంచుతుంది, మందు వంచుతుంది, కోటర్లు వంచుతుంది, చికెన్ వంచుతుంది, చీరలు వంచుతుంది, అన్ని వంచుతుంది. ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అన్ని మార్గాలు దొక్కుతుంది, ఎందుకంటే అధికారుల పార్టీ కావచ్చు. ఇక రేపు ఏకగ్రీవమైన వాళ్ళు మా వాళ్ళే, సర్పంచులు మా వాళ్ళే, అంతా మా వాళ్ళే అని చెప్పేసి రేపు చెప్తారు. మరి 3836 సర్పంచ్ స్థానాలకు గాను 2000 గెలిచినట్టు రేపు అవుతుందా, 3 కలుపుతారు, ఇంకో 1000 కలుపుతారు. మరి రేపు దాన్ని చూస్తానికి మీరందరూ సిద్ధంగా ఉండ్రి.